హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు హెల్తీగా ఇన్స్టెంట్గా బన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చట్నీతో పని లేకుండా ఈజీగా తినేయచ్చండి. మరి ఈ బన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఒక కప్పు మెజర్మెంట్తో నేను ఇక్కడ 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు నార్మల్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. 120 గ్రామ్స్ అయితే గోధుమ పిండి కప్తో తీసుకున్నానండి. 1.5 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్తో 1 కప్ అయితే మజ్జిగ వేసుకున్నానండి. చిక్కగా ఉన్నటువంటి మజ్జిగ 1 కప్పు వేసుకున్నాను. వేసుకొని ఉండలు లేకుండా విస్కర్తో కలుపుకున్నానండి. తర్వాత ఇంకొక కప్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ గోధుమ పిండిని ఇలా పలుచగా కలుపుకున్నానండి. 120 గ్రామ్స్ కప్పు యూస్ చేశాం కాబట్టి నేను అందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. సూజీ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. 5 నిమిషాల తర్వాత సాల్టు పసుపు వేసుకుంటున్నానండి. సాల్టు పసుపు వేసుకొని వాటిని బాగా కలుపుకుంటున్నానండి. సాల్టు పసుపు వేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది. పిల్లలు ఏవో సెట్టింగ్స్ మార్చేశారండి. వీడియో కూడా అందుకే ఇంకొక విధంగా వస్తుంది. ఈ వీడియోకి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. తర్వాత 1/2 స్పూన్ అయితే జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి అండ్ అలానే ఒక చిన్న ముక్క క్యారెట్ అండి. క్యారెట్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కోరేసుకొనైనా వేసుకోవచ్చండి. తర్వాత ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. మనం ఇందులో ఎటువంటి అన్హెల్దీవి వాడలేదండి. అంతా కూడా హెల్దీగా ఉన్న ఐటమ్సే యూస్ చేసాము. పిల్లలకి ఖచ్చితంగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక తాలింపు వేసుకోవాలండి. దానికోసం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ అలానే కొంచెం మినపప్పు కూడా వేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని వీటిని తాలింపు పోపు కింద మనం పెట్టుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకొని నేను ఇప్పుడు తీసి వేసేస్తున్నాను చూడండి. ఫ్రై చేసిన క్లిప్పింగ్ అయితే ఇంక నేను మీకు చూపించలేదు. వీటిని మనం బన్ దోశలు అని అన్నాం కదండి. బన్నల్లాగా పొంగుతూ రావాలి అని అంటే ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలండి. మీరు వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. నేనైతే కొంచెం వేసుకున్నాను, బాగుంటుందని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ కూడా తాలింపు ఇదంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దోశ వేసుకునే ప్యాన్ అండి. ఇలా సెట్ దోశ వేసుకోవటానికి ప్యాన్ అనేది వేరుగా ఉంటుంది. ఆ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం సెట్ దోశని వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, బాగా మందంగా వేసుకోవాలి. సెట్ దోశ అంటే ఒక 2 స్పూన్ల పిండిని అయితే వేసుకొని నేను సిమ్లో పెట్టి ఈ దోశని అయితే కాల్చుకోవాలండి. ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే దోశ అనేది కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ దోశని కాల్చుకోండి. మంచిగా రెడ్గా వచ్చింది కదా చూడండి, చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోతున్నాయండి. అంత బాగుంది దోశ అనేది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా పిండిని కూడా సెట్ దోశలాగా వేసేసుకుంటున్నానండి. చూడండి, కొంచెం కొంచెం పిండిని వేసేసుకొని మనం సెట్ దోశల్లా వేసుకున్నాము. మనం తీసుకున్న 1.5 కప్పు క్వాంటిటీకి నాకు ఇక్కడ 3 సెట్ దోశలు అయితే వచ్చినాయండి. చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీ చేసుకునే పని కూడా ఉండదండి. మరి గోధుమ పిండితో చేసుకునే బన్ దోశలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.